నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో జిల్లా పరిషత్ సాధారణ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై చర్చించారు. పలువురు జెడ్పీటీసీలు ఈ సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేలు వారి అభిప్రాయాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. డైలాబిటేటెడ్ కండిషన్స్ అయిపోయి అవి ఇవాళ మీ పంచాయతీ ఆఫీసర్ కానీ గ్రామ సర్పంచ్ గారు కానీ కూర్చునే అవకాశాలు లేదు. అటువంటి గ్రామాల్లో ఏమైనా సచివాలయాలు కొత్తగా వచ్చినటువంటి స్కీమ్లో సచివాలయాలు కానీ ఉంటే సచివాలయాల్లో వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. వాళ్ళ సచివాలయంలో గ్రామ సర్పంచ్ ఒక రూమ్ ఉంది కదా, ఆ రూమ్ పక్క రూమ్ మీ పంచాయతీ కార్యదర్శికి ఇచ్చి చేయండి. కింద ఆఫీస్ అంతా సచివాలయాన్ని వాడమండి. ఇప్పుడు కొత్త సచివాలయం ఉన్న దగ్గరే ఇంకో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాల్సిన పని లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నదాన్ని వాడండి. నెక్స్ట్ మీ ఫండ్స్ వచ్చినప్పుడు అప్పుడు పంచాయతీ ఫండ్స్లో పంచాయతీ కార్యాలయం కట్టుకోవడానికి ఉంది. ఇప్పుడు ఎక్కడైతే మనకు అన్యూటిలైజ్డ్గా ఉన్నాయో వాటిని వాడుకునేదానికి ఒక జనరల్ డెసిషన్ తీసుకోండి. ఆ విధంగా మీరు మీ పంచాయతీల్లో ఎక్కడెక్కడ లేవు వాటిని సచివాలయాలు ఉన్న దగ్గర కన్వర్ట్ చేసి వాడండి. అప్పటికి ఇంకా లేని గ్రామాలు ఏమైనా ఉంటే అప్పుడు దాని గురించి ప్రపోజల్ కలెక్టర్ గారికి పంపాలి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ స్టార్ట్ కావాలా, సచివాలయాల గ్రామ పంచాయతీ పనులు పూర్తి అయ్యి ఆఖరి దశలో నుంచి ఉన్న సచివాలయాన్ని కొంచెం పునరుద్ధరణ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇంతకు ముందు కూడా సమావేశంలో చెప్పడం జరిగింది. కానీ దానికి కూడా చేస్తామని కూడా చెప్పారు అధికారులు. మీరు మంత్రివర్యులు కొంచెం దయ ఉంచి ఆ సచివాలయాలను మళ్ళీ పూర్తి చేయించి ప్రారంభోత్సవాలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. దాని మన పంచాయతీ సచివాలయ భవనాలు ఏవైతే ఉన్నాయో 2004 తర్వాత 2009 వరకు ఆ సచివాలయ వ్యవస్థకి సంబంధించిన ఒక ప్రక్రియ నడిచింది. 2019 వచ్చేటప్పటికి కొన్ని పూర్తయ్యాయి, కొన్ని పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్ఆర్ఈజీ సచివాలయ భవనాలు ఇటువంటివి ఏవి కట్టకూడదనేటువంటి వాడి దగ్గర నుంచి ఒక ఎంక్వైరీ క్లారిఫికేషన్ కొరకు మళ్ళీ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా నివేదికలు పంపించాం. ఇప్పుడు ఏమైంది అంటే ఏవైతే అన్ఫినిష్డ్గా ఉన్న సచివాలయ బిల్డింగులు, అలాగే రైతు కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు ఇలాంటి భవనాలు ఉన్నాయో అవి వేరే హెడ్స్ కింద తీసుకొని పూర్తి చేయడానికి ఒక ప్రయత్నం మొదలుపెట్టాం. వీటన్నిటికీ ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలి. ఇవి కొంత కేంద్ర ప్రభుత్వం నిధులైన, కొంత రాష్ట్ర ప్రభుత్వం నిధులైన, ఇవి రెండింటిని కూడా సమన్వయం చేసుకొని ఇప్పుడు కొత్తగా మళ్ళీ మన డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ శాఖ చూసేవారు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దీనికి ఒక పూర్తి అవగాహనతో ఒక కొత్త నిబంధనలతో మళ్ళీ ఆదేశాలు ఇవ్వబోతున్నారు. అవి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే మొదలుపెట్టి సగం కట్టి వదిలేస్తున్నాయో అవన్నీ పూర్తి చేసి ఉపయోగంలోకి తేవాలని ఈ ప్రభుత్వ ఉద్దేశం కూడా. కాకుంటే ఆనాడు మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనలకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అప్పుడు ప్రభుత్వం మొదలుపెట్టి సగం పూర్తి చేసినాయి, కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తి కాదు. పూర్తి కానీ కింద మనం 75 వనరబుల్ హ్యాబిటేషన్స్ ఐడెంటిఫై చేసినాం సార్. దాంట్లో 22 lakhs ఫ్లషింగ్ అని 1.5 lakhs డీపెనింగ్. కాబట్టి మనకు ఎక్స్టెండెడ్ సమ్మర్ ఉంది కాబట్టి మనం ఈ మధ్యలో మన లేటెస్ట్గా మనం ఫీల్డ్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం సార్. దాని ప్రకారం మనకు టోటల్ 74.6 లక్షల గాను మనకు లేటెస్ట్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసి పెట్టినాం సార్. లేక ఆపరేటర్స్ నియమిస్తే వచ్చే మన ఇవన్నీ కూడా అందరికీ
ఉపయోగపడతాయి నీళ్ళన్నీ. చాలా దగ్గరలో ఆపరేటర్ లేదు. ఉంది బ్యాంక్స్ నుంచి మనం వాళ్ళకి డిఫరెంట్ బ్యాంక్స్ ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రకంగా వడ్డీ పడతా ఉంది. సుమారుగా ₹1 దాకా వడ్డీ పడతా ఉంది. బ్యాంక్ లింకేజ్ ద్వారా ఈ స్వయం సహాయ సంఘాలకు రుణాలు ఇప్పించడం అనేది ప్రధానంగా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా అంటే మొదటి 2 నెలలు మాకు యాన్యువల్ క్రెడిట్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 2 months టైం పట్టింది. ఈ నెల నుంచి డిజిటల్ ఇండియాలో భాగంగా పవర్ టు ఎంపవర్ కింద గతంలో బైజూస్ ట్యాబ్లెట్స్ ని అందజేయడం అనేది జరిగింది. అలానే ముఖ్యంగా 6 నుండి 10 తరగతుల చిన్నారుల కోసము ఐఎంపీ ప్యానల్స్, 1 నుండి 5 తరగతుల వరకు స్మార్ట్ టీవీలు అందజేయడం అనేది కూడా జరిగింది. 3వ దశలో 33 పాఠశాలలు మొత్తం 105 స్కూల్స్లో ఈ పవర్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 30 ట్యాబ్స్ ని ప్రతి పాఠశాలలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. వాటి ద్వారా ముఖ్యంగా 6వ తరగతి నుంచి 9వ తరగతి దాకా ఉన్నటువంటి విద్యార్థులలో గణితం, లాంగ్వేజ్ అభివృద్ధి కోసం చేస్తున్నాం. మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము సిఎస్ఆర్ ఫండ్స్ తో చేస్తున్నాం. చేసే దగ్గర ప్రతి దగ్గర ఆ స్కూల్లో భోజనం చేయడానికి నా పిల్లలకి సరైన వసతి లేకపోతే ఒక షెడ్ వేపిస్తున్నాం. అంటే కింద మట్టిలో పెట్టుకుంటున్నారు గిన్నెలు, అట్ట వడ్డిస్తున్నారు ఆ పిల్లలకి. అది ఎలా హైజీనిక్ అవుతుంది? కనీసం ఒక 2 టేబుల్స్ మీద పెట్టుకొని వడ్డించాలి. గవర్నమెంట్ మనకు అన్ని ఇస్తున్నప్పుడు దాన్ని మనం సరిగ్గా చేస్తున్నామా లేదా అని చూసే బాధ్యత మీరు తీసుకోవాలి తప్పకుండా. మొదటి సర్వసభ్య సమావేశానికి వచ్చాను. తప్పనిసరిగా ఇంకొక సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ గారు పెట్టినట్లయితే దానికి కూడా వచ్చి అందరితో కలిసి ఈ జిల్లా యొక్క సమగ్ర అభివృద్ధికి జిల్లా పరిషత్ చేసినటువంటి సేవల గురించి మళ్ళీ ఒకసారి ప్రస్తావన చేసుకుని మీ యొక్క సమీక్షలో పాల్గొనడానికి అన్ని రకాల అవకాశాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈరోజు సర్వసభ్య సమావేశంలో కొన్ని అంశాల మీద ప్రస్తావన చేశారు. కొన్ని ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సిన విషయాలను కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి జిల్లా పరిషత్ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థలో అభివృద్ధి సంక్షేమానికి అవసరమైన ఆదేశాలు రావాల్సినవి ఉంటే ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని మన జిల్లాకి రావాల్సినవి తెచ్చుకునే ప్రయత్నంలో నారాయణ గారు, నేను, మా శాసనసభ్యులు అందరం కలిసి పనిచేస్తామని చెప్పి ఈరోజు మీడియా పరంగా ఈ సమావేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఫండ్స్ విషయం సంబంధించి జలజీవన్ కావచ్చు, 15th ఫైనాన్స్ కావచ్చు, 15th ఫైనాన్స్ టైడప్ కావచ్చు, ఎంపీ ల్యాండ్స్ కావచ్చు, అదేవిధంగా రోడ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద, అదేవిధంగా స్కూల్స్లో ఉన్న సమస్యలు, సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, వీటి మీద అనేక విషయాలు మీరు చర్చించారు. వాటిలో కొన్ని ఇంకా ఇన్కంప్లీట్గా ఉన్న వాస్తవమే. వాటిని కూడా ప్రభుత్వం పరిశీలిస్తూ ప్రతిదీ పూర్తి చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. నేను కానీ, మంత్రివర్యులు కానీ, రామనారాయణ గారు, ప్రభుత్వం అంటే ఇక్కడ జడ్పీ లెవెల్లో ఇక్కడ కానివేమైనా ఉంటే వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం లెవెల్లో గవర్నర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితోనూ ముఖ్యమంత్రులతో గారితో మాట్లాడి వాటిలన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహితరెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570
270+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సంటేజ్ తో 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.